So yesterday we learned all of these. Learned all of these. So sine. మళ్ళీ ఒక్కసారి దాన్ని రివిజన్ చేసుకుందాం. Sine is equal to, first I am going to draw a right angle triangle here, as usual ABC. So in ABC now sin A is equal to opposite side by hypotenuse. వినిపిస్తుందన్నా? Yes, sir. ఓకే అన్న. So as usual I am going to write sin A is equal to, what is the opposite side of sin A? Opposite side. BC కదా? Opposite side. Ah, Yes, sir. opposite side by hypotenuse. Opposite side by hypotenuse. అది రాయకోకుండా నేను డైరెక్ట్ రాస్తున్నాను. Yes, sir. BC by AC. నెక్స్ట్ అది రాస్తే మళ్ళీ పాత దాంట్లోకి వెళ్ళిపోయినట్టు ఉంటుందని మళ్ళీ ఈ విధంగా రాస్తున్నాను. సైన్ ఏ. నెక్స్ట్ కాస్ ఏ. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి, అడ్జసెంట్ సైడ్ AB by AC. AC is common. Next tan A. Tan A is equal to BC by AB. Yes, BC by AB. Next cot A is equal to cot A. AB by BC. Yes, AB by BC, reverse of tan. AB by BC. Next. Yes. Secant A is equal to AC by AB. Cosecant A is equal to AC by BC. All you know that here hypotenuse is AC, adjacent side is AB, and opposite side is BC. That's it. Basic. సో ఈ విధంగా మనం తెలుసుకున్న తర్వాత మనం మళ్ళీ ఇంకొకటి కూడా వాడినాం. ఏంది? సో ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ గా ఫస్ట్ ఏంటి, 0 డిగ్రీ. సో 0 డిగ్రీ అంటే పైన ఎట్లా వస్తుందేమో తెలియదు కానీ చూద్దాం. 0 అని రాస్తే సరిపోతుంది కదా. 0, 30, ఇక్కడ రావడంలో 45, 60, 90. సో ఈరోజు హాలిడే మీకు. తెలుసు సార్.
వెరీ గుడ్. నిన్న చెప్పేసినాను నాన్న. ఎందుకు సార్ నిన్న- హాలిడే? బంద్ ఈరోజు. నిన్ననే చెప్పేసినారా మీకు? చెప్పలేదు కదా నిన్ననే. హెచ్ఎం మేడం నీకు అనుకున్నా సార్. టీవీల ద్వారా కనుక్కుంటారు అంతే, లేదా ఇంకొకటి ఎవరైనా చేసింటారు. సో ఇక్కడ దీనిపైన రాసుకోవాలి √0/4 రూట్ 1/4 √1/4 √2/4 కొంచెం ఇది. నెక్స్ట్ √3/4 రూట్ 4/4 √4/4. సో బేసిక్ అన్నమాట. ఫస్ట్ ఈ విధంగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత లాజికల్ గా సో సైన్ రాసుకుందాం. √0/4 అంటే ఎంతన్నా? √0/4 is 0. √0/4 is 0. సో కాబట్టి నేను అలాగే 0 అని రాస్తాను. 0 degrees అని రాస్తాను. నెక్స్ట్ √1/4 అంటే 1/2 √1/√4. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. కాబట్టి 1/2 రాస్తున్నాను నేను. నెక్స్ట్ √2/4 ఇక్కడే రాస్తున్నాను నేను. √2/4. 1/2 Yes, 1/√2. 2 1 ja 2 2 ja. So √1/2 that is equal to 1/√2. 1/√2. సో కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి? 1/√2. సో 1/√2. నెక్స్ట్ √3/4 అంటే √3 అట్లాగే రాసుకోవాలి. √4 అంటే 2 కదా. సో కాబట్టి 2 రాసుకోవాలి. నెక్స్ట్ √4/4 అంటే 1. √1 అంటే ఎంత? 1. సో సైన్ రాస్తే వెంటనే మనం ఏం చేయాలి? కాస్ రాస్తాం. కాస్ రాసేయచ్చు. సో కాస్ చెప్పండి, కాస్ ఎంత? ఎస్, దీని రివర్స్ రాసుకుంటా పోవాలి మనం. అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. సో 1 ఈ 1 ఇక్కడికి వస్తుంది. ఈ √3/2 √3/2 వస్తుంది. నెక్స్ట్ 1/√2 అలానే, ఇది అలానే ఉంటుంది, ఇదేం మారదు. 1/√2 అలానే ఉంటుంది. ఈ 1/2 ఇడికి వస్తుంది. తర్వాత 0 వస్తుంది. సో 1/2 0 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సైన్ తర్వాత మీరు ఒకటి గమనించాలి. సో tan is equal to sin by cos. ఇది గుర్తుపెట్టుకోండి. లేదా tan a అని రాసుకుందామా? అవసరం లేదా, tan అంటే రాస్తాం. అట్లాగే cot is equal to cos by sin. ఇవన్నీ ఒకసారి రివిజన్ చేస్తున్నారు అంతే. సరే కాస్ కదా ఇక్కడ, cos by sin. లేదా 1/tan అయినా రాసుకోవచ్చు. 1/tan అయినా రాసుకోవచ్చు. లేదా 1/tan. ఇక్కడ కూడా 1/cot అయినా రాసుకోవచ్చు. 1/cot అయినా రాసుకోవచ్చు. ఇది దీని తర్వాత ఇంకేంటంటే ఎస్, సీకెంట్ అంటే ఏంటంటే 1/cos. నెక్స్ట్ దాని తర్వాత కొసీకెంట్ అంటే 1/sin. ఇది మనం రాసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. సో
సైన్ బై కాస్ కాబట్టి ఇక్కడ ట్యాన్ రాస్తే సో చెప్తారండి. 0. ఎస్ 0. 0 by 1 1 is by 3. 1 by 1 by 3. 1 by root 3. Very good. 1 by root 3. 1. 1, right. 1. Root 3. Root 3. Okay. Infinite, sir. Infinite, right. Infinite. So tan తెలిసిపోయింది. ఇక cot, secant, cosecant. Cosecant. సో cot, secant, cosecant. అది ఇంకో వేరే పేజీలో రాద్దాం. సో ఈ విధంగా cot, secant, cosecant. యాజ్ యూజువల్ గా ఇక్కడ 0, 30. ఇక్కడ 0 degrees, సారీ 30 degrees, 45 degrees. 60 degrees. 60 degrees, 90 degrees. 90. సో ఈ విధంగా రాసుకో. కాట్ 0 అంటే ఇటువైపు నుంచి మనం తీసుకుంటూ రావాలి, రివర్స్ చేసుకుంటూ రావాలి, లేదా కాస్ బై. Yes, sir. Infinite. సో ఇన్ఫైనైట్ రాసుకుంటాం. ఈ పక్క ఇన్ఫైనైట్ తర్వాత Root 3. తర్వాత ఏంటి, రూట్ 3 ఇటుకి వస్తుంది. Root 3. Yes, sir. రూట్ 3 వస్తుంది. రూట్ 3 tan 45 అయినా cot 45 అయినా 1. నెక్స్ట్ ఇక్కడ రూట్ 3 ఉంటే ఇక్కడ 1 by root 3 1 by root 3 ఉంటుంది. ఇక్కడ ఇన్ఫినిటీ ఉంటే ఇక్కడ 0 ఉంటుంది. ఇక్కడ ఇన్ఫినిటీ ఉంటే ఇక్కడ 0 ఉంటుంది. 0 ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ అంటే 1 by cos వస్తుంది. 1 by, సో 1 by అంటే ఎంత, 1 కదా. 1 by 1 అంటే 1. సో 1, 2 by root 3. yes, 2 by root 3. Root 2. 1 by root 2 కాబట్టి root 2. ఇంకా ఇది రివర్స్ అవుతుంది. root 3 by Yes, 2. sir. 3 by 2, right? Sir, only 2 ne sir akkada. 60. Two ne. Yes, sir. Next, Infinite. so 1 by 0 is equal to infinite. దీన్ని రివర్స్ చేయడమే మనకు కావాలి, లేదా 1 by sin అని రాసుకోవచ్చు. సో sin 0 0 కాబట్టి 1 by 0 అంటే ఇన్ఫినిటీ. నేను నిన్ననే చెప్పిన కాస్ కు సారీ కాట్ కు కొసికెంట్ కు 0 లో ఇన్ఫినిటీ వస్తుంది. కాట్ కు కొసికెంట్ కు 0 లో ఇన్ఫినిటీ వస్తుంది. నెక్స్ట్ ఈ 2 ఇక్కడ వస్తుంది. ఈ రూట్ 2 అలానే ఉంటుంది. Sir, akkada root 2 rasina. 2 వస్తుంది కదా. Yes, sir. Next 2 by root 3. sin 90 1 కాబట్టి cos 90 కూడా 1 అవుతుంది. సరే కొసికెంట్ 90 కూడా 1 అవుతుంది. ఇది మనం నిన్న తెలుసుకున్న విషయం. తర్వాత ఓకే, ఇంతవరకు క్లియరే కదా నాన్న? Yes, sir. Yes, ఇంతవరకు clear. సో ఇక్కడ కూడా సేవ్ చేస్తున్నామా? సో నెక్స్ట్ ఏంటన్నా, ఇలా బొమ్మ తీస్తాం. సో ఈ ట్రిగనామెట్రీ అంతా ఇంకేం మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది 100% ఏంటి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకుని ట్రిగనామెట్రీ అంతా ఉంటుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకుని ఈ ట్రిగనామెట్రీ అంతా ఉంటుంది. సో ఇక్కడ యాజ్ యూజువల్ గా ఇది 90 degrees అని మీకు తెలుసు, ఇది 90 degrees అని మీకు తెలుసు. ఈ 90 degrees తర్వాత ఇక్కడ మనం కొత్తగా ఉపయోగించే పదం ఏంటంటే తీటా. దీన్ని తీటా అంటారు. సో ఇది 90, ఇది తీటా అయితే
90 minus theta. వెరీ గుడ్ అన్న 90 మైనస్ థీటా. సో 90 మైనస్ థీటా ఇది రాష్ట్రం 90 మైనస్ థీటా అని రాష్ట్రం. సో ఇప్పుడు మనం ఒక్కొక్క ఈ మామూలుగా అయితే మీరు ఏం చేయాలంటే sin 60 అంటే ఎట్లా చేయాలంటే దీని ద్వారానే చేయాలి. sin 60 sin 30 అంటే దీని ద్వారానే చేయాలి. sin 45 అంటే దీని ద్వారానే చేయాలి. అన్ని మనం ఒక్కసారి క్లియర్ గా చూడండి. సో ఇది 90 ఉంటే ఇది 45 ఇది 45 ఏదైనా ఛాన్స్ ఉంది? Yes, sir. ఓకే 45 ఒకటి. నెక్స్ట్ ఇది 90 ఉంటే ఇది 60 ఇది 30 ఉండడానికి ఛాన్స్ ఉందా? Yes, sir. ఓకే 60 30 ఉండడానికి కూడా ఛాన్స్. లేదా ఇది 30 ఇది 60 ఏ విధంగా ఎట్లా కొట్టిన ఛాన్సెస్ ఉన్నాయి. దేర్ ఆర్ ఛాన్సెస్. సో అందుకే 60 30 45 0 90 ఆ మాత్రమే తీసుకున్నారు. మిగతాటి కూడా వస్తాయి నెక్స్ట్ చాప్టర్స్ లో వస్తాయి. మిగతా విలువలు కూడా వస్తాయి. ఏం సార్ sin 15 రాదా, sin 25 రాదా, ఎన్నైనా కనుక్కోవచ్చు. బట్ బేసిక్స్ ఇవి అన్నమాట. బేసిక్స్ ఏంటంటే 0 degrees 30 degrees ఎందుకంటే 45 degrees. 45 degrees. సో రెండు 45 degrees ఛాన్సెస్ ఉన్నాయి. 60 degrees 30 degrees 30 ఒకటి 60 ఒకటి. నెక్స్ట్ 90 ఇలా ఇవి వీటిని బేసిక్స్ అంటారు. అట్లాగే ఇంకా బేసిక్ రేషియోస్ ఏంటన్నా బేసిక్ రేషియోస్ సైన్ ఒక్కటి తెలిసినా మిగతా అన్ని కనుక్కోవచ్చు. సైన్ ఒక్కటి తెలిసినా మిగతా అన్ని కనుక్కోవచ్చు. దీస్ ఆర్ ద బేసిక్స్. నెక్స్ట్ సిరీస్ సో ఇది కూడా చేసినాం లెక్కలు. పైథాగరస్ థియరాన్ని ఉపయోగించి చేసినాం కదా లెక్కలు. ఫస్ట్ లో బేసిక్స్ చేసేటప్పుడు ఫస్ట్ లో చేసేటప్పుడు గుర్తు. సో ఇక్కడ సో ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి తెలిసింటది కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే if two angle sum is 90 degrees then we call it as complementary angles. Complement. What is the complementary angle of 60 degrees అంటే మీరు ఏం చెప్తారు? 30. So 90 degrees కావాలంటే for 90 degrees we have to add 30. We have to add 30. That's why these both are complementary angles. These both are complementary angles. Complementary angle. Next supplementary angles అంటే మీకు తెలుసు. సో 120 ప్లస్ 120 కి సప్లిమెంటరీ యాంగిల్ ఎవరైనా చెప్తారా? వాట్ ఈస్ ద వెరీ గుడ్ అన్న 60 degrees. సో 120 కి సప్లిమెంటరీ యాంగిల్. సో ఈ విధంగా కాంప్లిమెంటరీ యాంగిల్స్ సప్లిమెంటరీ యాంగిల్స్ అనేది మనం తెలుసుకుంటే చాలా. చూడండి ఇక్కడ బాగా గమనిస్తే మీకు షేర్ చేసినాను లేదు ఫస్ట్, అది కదా అక్కడ నాకు కావాల్సింది. ఇప్పుడు షేర్ అయిందనే ఇస్ ఇట్ విజిబుల్? Yes, sir. మ్యాటర్ ఆన్ ద ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆఫ్ ఇది కొంచెం పెద్ద చెప్తామా? ఇది క్లియర్ కనిపిస్తుంది కదా? ట్రిగనామెట్రిక్ రేషియో కాంప్లిమెంటరీ యాంగిల్స్. ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇందాకే చెప్పినాం. కాంప్లిమెంటరీ యాంగిల్ ఇక్కడ ఒకటి 90 అయితే ఇంకొకటి ఏమిటది 40 అవుతుంది, ఇంకొకటి 50 అవుతుంది. సరే బొమ్మ గీస్తున్నారు కదా. వేర్ ఇస్ బ్లాక్? రైట్. సో ఈ విధంగా బొమ్మ గీసినా ఇది 90. వాళ్ళంత క్లియర్ గా రాకపోయినా మనకు వచ్చినట్టు మనం రాసినాము. ఈ మౌస్ తో అంతకంటే చేయలేము మనము. సో పిక్ వారినా ఇది 90 ఆల్రెడీ. ఇది 40 ఉందనుకున్నా. ఇదేమైందన్న ఇది 15? Yes, sir. ఎస్.
50 అంటే 90 minus 40 కదా. Yes, sir. 90 minus 40 is equal to 50. 90 minus 40 is equal to 50. Okay. సో ఈ విధంగా మొత్తం క్లియర్ గా అంత కనిపిస్తుంది కదా. సో 90 minus 40 అట్లనే ఇది తీటా అనుకుంటే ఇదేమవుతుంది 90 minus తీటా కరెక్టా కదా. Yes, sir. సో వై బికాస్ they are complementary angles. They are complementary angles to each other. They are complementary angles to each other. So that's why ఇంకొకటి ఇస్తాను. నాన్న ఇది 90, ఇది 60, 30, sir. ఇది 13 కదా, డౌటే లేదు. ఇది 30. ఈ 30ని మనం ఏం రాసుకోవచ్చు, 90 minus 60 రాసుకోవచ్చు కదా. 90 minus 60 అంటే 90 minus theta, because these are complementary angles to each other. అదే ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో in angle PQR, Q is 90 degrees as usual. Here 40 degrees is there, angle P. Next angle R is equal to 90 minus 40. 90 minus 40. అట్లాగే ఇక్కడ theta 90 minus theta. సో చూడండి ఒక్కసారి, ఇప్పుడు ఈ బొమ్మ కనిపిస్తుంది కదా, కొంచెం పెద్ద చేయాలా, అవసరం లేదు కదా, No, sir. Sir. సరిపోతుంది. ఓకే ఓకే, Zoom it, sir. జూమ్ చేయాలా, మీరు చేసుకోవచ్చు జూమ్. Sir, phone ఇట్లా ఏనా horizontal గా పెట్టుకున్నాను, sir. హారిజాంటల్ గా పెట్టుకున్నారా? హారిజాంటల్ అంటే సమాంతరంగా పెట్టుకోండి. ఇట్లా బొమ్మ ఇలా పెట్టుకోండి. ఇప్పుడు మీరు సెల్ ఇలా పెట్టుకుంటే కనపరాదు, సెల్ ఇలా పెట్టుకుంటే కనిపిస్తుంది. సో ఓకే, సెల్ అలా పెట్టుకుంటే నీట్ గా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు క్లియర్ అయింది, ఇది క్లియర్ అయింది. దీని తర్వాత సో ఈ కింద ఈ బొమ్మ గురించి మనం మాట్లాడుతున్నాం నాన్న. ఈ బొమ్మ గురించి మాట్లాడుతున్నాం. సైన్ తీటా, ఇది రాసేది కూడా కనిపిస్తుంటది నాకు తెలిసి. సైన్ తీటా ఇది. సో కొంచెం చిన్నగా రాసేది, ఇక్కడ రాసేది, ఇక్కడ రాసేది వైట్ బోర్డ్ లోనే. ఎక్కడైనా ఓకే సార్. ఓకే అన్న. సైన్ తీటా ఇస్ ఈక్వల్ టు యాజ్ యూజువల్ గా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో క్యూఆర్ బై పిఆర్. క్యూఆర్ బై పిఆర్ అక్కడే రాసినారు కదా. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సైన్ థీటా అంటే ఇది. నెక్స్ట్ కాస్ థీటా. Adjacent side by hypotenuse. Yes, adjacent side by hypotenuse. Adjacent side is here PQ PQ by and PR. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ cos 90 minus theta చెప్పండి. ఇది ఇంకో లెటర్ రాస్తాను. సో లెటర్ రాద్దాము. రైట్. సో cos 90 minus theta చెప్పండి. cos 90 minus theta. అంటే ఇక్కడ ఉంది 90 minus theta. Here 90 minus theta is there. So cos 90 minus theta is equal to adjacent side by hypotenuse. Adjacent side by ఎవరికి మనకు కాదు, 90 minus theta adjacent. కాబట్టి is equal to QR by PR. What I am written is, I think, right. Yes, sir. Congratulations. Clear? Am I clear? Next. Yes, sir. Yes, sir. Sin 90 minus theta. PQ by PR. PQ by PR. అంటే sin 90 minus theta ఎంత ఉంటుందో cos theta కూడా అంతే ఉంటుంది. cos 90 minus theta ఎంత ఉంటుందో sin 90 minus theta కూడా అంతే ఉంటుంది.
Here we can observe sin 90 minus theta is equal to cos theta. Cos 90 minus theta is equal to sin. Okay. అంటే sin cos they are corresponding to each other అన్నమాట. ఇది cos 90 minus theta అయింది, sin 90 minus theta అంటే cos theta. ఓకేనా? నెక్స్ట్ Okay. tan 90 అన్న సౌండ్ లేదు నాన్న. tan 90 minus theta is equal to tan 90 minus theta ఏంటి? Opposite side by adjacent side. Here opposite side is PQ. Adjacent side is QR. QR. As usual sin theta by cos theta నే కదా. Yes, sir. తప్పు వచ్చింది. అంతే. PQ by QR. Sin theta by theta. Next cot 90 minus theta. QR by PQ. Very good Anna. Cot 90 degrees minus theta. QR by PQ. right. Cos by sin. లేదా యాజ్ యూజువల్ గా ఏం రాసుకోవచ్చు? అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ లేదా 1/tan. ఇప్పుడు నాకు ఈ లెటర్స్ తీసుకున్నా కాట్ థీటా చెప్పండి. కాట్ థీటా QR by PQ, no, sir. కాట్ థీటా వచ్చేసి QR by PQ. కాట్ థీటా అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ కదా. సో ఇది ఇప్పుడు నేను ఈ కలర్ తో గీస్తున్నాను. కాట్ థీటా ఇది. థీటాకు అడ్జసెంట్ సైడ్ ఏంటి? PQ. PQ by QR. tan 90 minus theta అంటే కాట్ థీటా అంతే, ఇంకా వేరే క్వశ్చన్ లేదు. tan కు కాట్ tan ఇక్కడ ఇవి అన్నమాట. నెక్స్ట్ tan theta QR by PQ. ఎస్ అంతే QR by PQ. tan theta ఇవేంటి? ట్రిగనామెట్రీ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నమాట. జనరల్ గా మనం మాట్లాడితే కొంచెం ఈ లెటర్ రాస్తాను. 60 degrees కు కాంప్లిమెంటరీ యాంగిల్ ఏంటన్నా 30 degrees. ఓకే, 60 degrees కాంప్లిమెంటరీ యాంగిల్ ఏంటి? 30 degrees. మరి 30కి కాంప్లిమెంటరీ యాంగిల్ కూడా 60 అవుతుందే కదా. Yes, sir. అంతే ఇది కూడా. sin theta is equal to cos 90 minus theta అంటే cos 90 minus theta is equal to sin theta అవుతుంది అంతే. tan కాట్ అయిపోయింది అన్న, కాస్ కదా తీసుకోవాల్సింది. Second, sir. కొసికెంట్ థీటా లేదా సీకెంట్ థీటా ఏదైనా. కొసికెంట్ థీటా ఇక్కడ థీటా రాయాలి, ఆ పక్క 90 రాయాలి కదా. నేను ఇట్లా రివర్స్ చేస్తా. ఓకే సారీ. సో కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. PR by QR. yes, PR by QR. very good. Next secant theta. PR by PQ. PR by PQ. మళ్ళీ చెప్పకోకుండా డైరెక్ట్ చెప్పేసిన. వెరీ గుడ్ అన్న. PR by PQ. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంది? ఇది Secant 90 minus theta. secant 90. Secant 90 minus theta. Secant PR by QR. yes. Secant 90 minus theta is PR by QR. QR. ఆడేముందో అదే వస్తుంది. కాస్ సెకండ్ థీటాకి ఏముంటుంది అదే వస్తుంది. నెక్స్ట్ కొసికెంట్ 90 మైనస్ థీటా. కొసికెంట్ 90 degrees మైనస్ థీటా ఏమొస్తుంది? PR by PQ. PQ. PR by PQ.
PQ. సో ఇది అంటే ఫస్ట్ ఇది వేసుకోండి, ఇది స్క్రీన్ షాట్ తీసుకో. తీసుకున్నాను స్క్రీన్ షాట్. తీసుకున్నాం సార్. ఓకే అన్న, ఓకే. I am going to erase this. సార్ ఇదంతా మోడల్ పేపరా సార్? కాదు నాన్న, నోట్స్ ఇది. ఓకే. ఇదంతా నోట్స్. ముందు నోట్స్ పెట్టాను నేను, చాలా నోట్స్లు పెట్టాను నేను ముందు. మళ్ళీ రియల్ నెంబర్స్ రాసేసిన సార్. ఓకే, రియల్ నెంబర్ రాసిన. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు నిన్న పెట్టిన అవి రాయాలని వద్దా సార్? ఏంటి నాన్న నేను పెట్టినా? నిన్న ఏంటో పెట్టినారు సార్ మ్యాథ్స్. ఆ మ్యాథ్స్ బిట్స్ పెట్టిన. మేడం వచ్చేసి వాసవి మేడం వచ్చేసి నోట్స్ పెట్టింది. ఇదే నోట్స్ పెట్టింది మేడం. అయితే మీరు పెట్టిన మాత్రమే రాసుకుంటాం సార్. ఏదైనా ఒకటి, అందరూ నా నోట్స్ మేడం పెట్టింది అంతే. నేను ముందులో షేర్ చేసిన చూడు, ఫస్ట్ లో మనం గ్రూప్ పెట్టిన మొదట్లో షేర్ చేస్తాం. ఓకే, అంతే చాలా. అది నేను రాసేసాను సార్. అంతే చాలా. అదే ఇప్పుడు మళ్ళీ మీరు సెకండ్ లెసన్ పెట్టారా సార్? సెట్స్ అన్న, సెట్స్ సెకండ్ లెసన్ సార్. సెకండ్ లెసన్ అంటే సెట్సే కదా సార్ అది పెడతారా సార్ అంటున్నా సార్. సెట్స్ ఆల్రెడీ పెట్టేసాను అన్న, మళ్ళీ షేర్ చేయమని షేర్ చేస్తాను సార్. మళ్ళీ షేర్ చేయండి సార్ ఒకసారి. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. సో sin 90 minus theta ఒక్కొక్కటి రాసుకుంటా పోతా. నెక్స్ట్ cos 90 minus theta, నెక్స్ట్ tan 90 minus theta, cot 90 minus theta. Cos 90 minus theta. Yes. Next. Secant 90. Secant 90 minus theta. Cosecant 90 minus theta. సో నాకు వచ్చిన కాడికి నీట్ గానే రాసిన. మౌస్ మన మాట వినదు కదా. సో నాన్న sin 90 minus theta అంటే నేను cos theta రాస్తున్నా. Yes, sir. Is it right? Right. Next, Yes, sir. cos 90 minus theta అంటే Yes, sin. sir. Sin Sin theta. Tan 90 minus theta అంటే cot Cot theta. theta. Next, cot 90 minus theta అంటే Tan theta. tan theta. ఒకదానికి ఒకటి రివర్స్ అన్నమాట. secant 90 minus theta అంటే Cosecant Cosecant 90. Cosecant theta. secant theta. Next, cosecant 90 minus Secant theta. టైం ఎంత నాన్న? చూడు టైం పడుతుంది కదా. Sir, 6:52, sir. అయిపోయిందా అది? మాకేం రాలేదు సార్ ఇప్పుడు. ఇంకా ఉంది కదా. Yes, sir. ఒరే వీళ్ళు మళ్ళీ జాయిన్ కన్నా. Okay, sir. పాపం వీళ్ళని చూసుకోవాలి నేను. మనం ఫుల్ కాబట్టి మళ్ళీ జాయిన్ కన్నా. Yes, sir.